డిఎస్సి ఎస్జిటి 6th క్లాస్ సైన్స్ 11th లెసన్ నీరు మనకు ప్రాణాధారం. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 101. 11th లెసన్ నీరు మనకు ప్రాణాధారం. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకొని పోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. ఇతర ద్రవ పదార్థాలలాగే నీటిని కూడా లీటర్లలోనూ మిల్లీలీటర్లలోనూ కొలుస్తారు. గ్రామంలో ఉన్న నీళ్ల ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని లీటర్లలో కొలుస్తారు. గ్రామంలో ఉన్న నీళ్ల ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని లీటర్లతో కొలుస్తారు. రక్షిత నీటి సరఫరా పథకం కింద గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీటి ట్యాంకుల నుండి సరఫరా చేస్తారు. నీటిని నిల్వ ఉండే రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలోని నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్కుల్లో తెలియజేస్తారు. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి మంచు, వర్షం మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. సాధారణంగా బావులు, కాలువలు, కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైన నీటి వనరులుగా ఉంటాయి. సాధారణంగా బావులు, కాలువలు, కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైన నీటి వనరులుగా ఉంటాయి. మనకు కావలసిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండి కాకుండా పండ్లు, కూరగాయల నుండి కూడా లభిస్తుంది. పుచ్చకాయ, బత్తాయి వంటి పండ్లు, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలలో కూడా నీరు ఉంటుంది. మన బరువులో 70% నీరే ఉంటుంది. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటి ద్వారా సంక్రమిస్తున్న వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. రక్షిత మంచినీటి సరఫరా దశలు చెరువుల నుండి వడపోతకు, ఏరియేషన్, తర్వాత క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకులు, కుళాయిలు. చెరువులు, వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువులు, వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు ద్వారా సరఫరా అవుతుంది. నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ తాగునీటి సమస్య అధికంగా ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాలలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. నీటి వనరులలో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో బావులలో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో తగ్గిపోతుంది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల
నీటి కరువు ఏర్పడింది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నీటి కోసం విచక్షణారహితంగా బోరుబావులు తవ్వి నీటిని తోడివేస్తే భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుంది. నీటి కోసం విచక్షణారహితంగా బోరుబావులు తవ్వి నీటిని తోడివేస్తే భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుంది. నీరు లేని పరిస్థితులు కరువుకు దారితీస్తే నీరు ఎక్కువైన సందర్భాలు వరదకు దారితీస్తాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వల్లే కరువులు సంభవిస్తాయి. భూమి మీద ఉన్న నీటిలో 1% మాత్రమే మంచినీరు. భూమి మీద ఉన్న నీటిలో 1% మాత్రమే మంచినీరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి.